హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అది నాకు జరిగిందనమాట. రియల్‌గా ఇందాకనే జరిగింది. అది జరిగింది. అది మీతో షేర్ చేసుకుంటే కొంచెం తృప్తిగా ఉంటుందన్న ఉద్దేశంతోని షేర్ చేస్తున్నాను. నిజంగా అండి అసలు నేను ఈరోజు స్కూల్‌కి వెళ్ళాను. అక్కడ జరిగిన విషయం చెప్తే నిజంగా మీరసలు ఏమంటారో తెలియదు తెలుసా! నాకు నిజంగా పిచ్చెక్కిపోయిందనమాట. నన్ను పిచ్చిదని చేసి స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఒక ఎర్రి పప్పని చేసి ఎదవని నాటకాలు ఎర్రి పప్పని చేసేసిండ్రు నన్ను మొత్తము. సరే అది ఏం జరిగింది? ఎలా జరిగింది? అంటే నేను ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. నాకు బిజినెస్ చేయాలి అని ఒక ఆలోచన ఉందన్నమాట. చాలా రోజుల నుండి ఉందది. అది రీసెంట్‌గా 2 డేస్ నేను సమోసాలు అమ్మాను స్కూల్ దగ్గర వెళ్ళి. అవి సేల్ అయిపోయినాయి. ఫస్ట్ 2 డేస్ అమ్మానండి, సేల్ అయిపోయినాయి. అది అంతవరకు ఓకే, బానే ఉంది. ఈరోజు ఏం జరిగిందంటే ఆలు బజ్జీలు, మిర్చి బజ్జీలు తీసుకెళ్ళి అమ్మడానికి వెళ్ళాను స్కూల్‌కి. అయితే ఏమైంది, పిల్లలు ఏం చేసిండ్రంటే అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నారు చాలామంది. ఒక 10, 20 మంది బాగానే కొనుక్కున్నట్టు నటించారు. మరి అది నటించిండ్రో రియలా తెలియదు కానీ కొనుక్కున్నట్టు చేశారు. చేసి ఏం చేశారంటే ఫేక్ నోట్స్ ఉంటాయి కదండీ! నేను తీసుకున్న మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు అన్నీ కూడా ఒక 10, 20 అమ్ముడు పోయినాయి. అన్నీ ఫేక్ నోట్స్ ఇచ్చారండి. అవి బొమ్మలు ఆడుకునే ఉంటాయి కదండీ! నోట్లు వస్తాయి కదండీ! అలాంటి నోట్స్ ఇచ్చి నన్ను అసలు ఎర్రి పప్పని చేసిండ్రు నిజంగా. వాళ్ళ తెలివిని అసలు ఎంత సమర్థించినా తక్కువే. ఇంత తెలివిగా ఎలా మోసం చేయాలనుకున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు. సమాజంలో పిల్లలు ఎంత హుషారు, అసలు ఎంత టాలెంట్‌గా ఉన్నారంటే నిజంగా ఫస్ట్ టైం నాకు జరిగిందండి ఇలా. అసలు ఎలా మాట్లాడాలి, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. వాళ్ళ మీద నాకు కోపం కూడా రావట్లేదు. ప్లస్ ఎందుకంటే వాళ్ళకి తినాలన్న ఆలోచన ఉంది కాబట్టి అలా చేశారు. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఒకసారి ఇలా జరిగితే పర్వాలేదు. డైలీ ఒకవేళ ఇలాగే జరిగిందంటే బిజినెస్ మ్యాన్స్ ఎలా అవుతారండి? అసలు పిల్లలు ఇంత చిన్న పిల్లలకు ఇంత తెలివితేటలు ఉండడం నిజంగా అసలు మాటలు రావడం లేదు. నాకైతే నిజంగా అసలు ఎర్రి పప్పని చేసేసిండ్రనమాట. ఫస్ట్ టైం నాకు పిల్లలు ఎంత ఎదవని చేసేసిండ్రు. నిజంగా అసలు నేను నమ్మలేకపోయినా. ఫస్ట్ టైం నాకు ఇలా జరిగింది ఈ అనుభవం అయితే. దీనివల్ల ఒక పాఠం నేర్చుకున్నాను. ఏంటి అంటే మనం ఎంత సైలెంట్‌గా, డీసెంట్‌గా ఉన్నా కూడా అది సమాజము స్వీకరించదు అని. ఎందుకంటే ఎంత సైలెంట్‌గా మనము మౌనంగా ఉన్నా, డీసెంట్‌గా ఉన్నా కూడా సమాజం దాన్ని వ్యతిరేకంగానే తీసుకుంటుందని నాకు పిల్లలు ఈరోజు ఒక గుణపాఠం చెప్పారనమాట. అమాయకురాలిగా ఉన్నందుకు నన్ను వాళ్ళు ఎర్రపప్పని చేసి వదిలేసిండ్రు. సరేలే ఈరోజు నాకు ఒక గుణపాఠం అయింది. ఇంకా నెక్స్ట్ డే నుండి నేను చాలా టాలెంట్‌గా, హుషారుగా ఉంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు గిరాకైతే ఏమీ కాలేదండి. మొత్తం లాస్ అయిపోయింది అనుకోండి. మిర్చి బజ్జీలు చేశాను, ఆలు బజ్జీలు చేశాను, మొత్తం లాస్ అయింది. ఈరోజు నాకు నూనె, పిండి పదార్థాలు అన్నీ కూడా నాకు లాస్ అయింది. లాస్ అయినా సరే పోనీలే అనుకుంటే వచ్చిన ఒక 2, 3 గిరాకీలు కూడా మొత్తం ఫేక్ నోట్స్ ఇచ్చారండి. నాకు బాధ అనేది చాలా అయిపోయిందనమాట. ఎక్కువ బాధ అయింది. సరేలే ఇక వాళ్ళు అలా చేసిండ్రు. వాళ్ళ మీద కూడా కోపగించుకోవడానికి కరెక్ట్ కాదనిపించింది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు జరిగిన ఈ అనుభవం మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా చెప్పడానికి కారణం ఒకటేనండి. వీడియో తీసి పెడితే ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందన్న ఒక ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. కానీ ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని తప్పు పట్టాలని మాత్రం కాదు. పిల్లల తెలివికి మాత్రం నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు. ఇంత తెలివిగా, ఇంత చురుకుగా వాళ్ళు ప్రవర్తిస్తారని నేను కల్లో కూడా అనుకోలేదండి. నా గిరాకీ మొత్తం దెబ్బతిన్నది ఈరోజు. నేను ఆలు బజ్జీలు, మిర్చి బజ్జీలు అసలు చేయకూడదు అనుకున్నాను. కానీ చేశాను. ఏదో టైంపాస్‌కి డబ్బులు కూడా వస్తాయిలే అని చేశాను. కానీ వాళ్ళు మొత్తం నాకు ఈరోజు గిరాకీ మొత్తం బంద్ చేసుకోవాల్సి వచ్చింది. పర్వాలేదు. స్కూల్ దగ్గరికి నేను డైలీ వెళ్ళానండి. 2 డేస్, 3 డేసే అవుతుంది. ఇది కూడా ఈ మధ్యనే వెళ్ళాను. దాన్ని కూడా వాళ్ళు దెబ్బతీసిండ్రు. ఇప్పుడు నాకు ఇంకా కొత్త ఐడియా వచ్చింది. అది ఏంటి, ఎలా ఒక షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అది ఎక్కడ ఓపెన్ చేస్తాను, ఏంటి, ఎక్కడ ఓపెన్ చేస్తాను, ఏంటి అవన్నీ డీటెయిల్స్‌గా నేను మీకు క్లియర్‌గా వీడియో తీసి పెడతాను. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతవరకే. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.